క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు దేవుడు ఎందుకు మనల్ని బలవంతం చేస్తాడో తెలుసా? నాలాగా జీవించండి రా బాబు, మీలాగా ఇంతకాలం బతికారు బాబు, ఇక చాలు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతికేసారు, అయిపోయింది, ఇక చాలు. జీవించువాడు ఇక తన కొరకు జీవించకుండా, నేనైతే నా మట్టుకు నేను క్రీస్తు కొరకే జీవించుచున్నాను. సేవకులు ఎలా చేసేసారంటే, ప్రభు దగ్గరకు వస్తే ఏదైనా సమస్యలు తీరిపోతాయి, మీకేం కాదు, ఆయన అన్ని చేసేస్తాడు, మీ కష్టాలు నష్టాలన్నీ తీర్చేస్తాడు అన్న వాళ్ళ హృదయంలో ఒక ప్రేరేపణ, ఒక ఆశ. మంచిదే, అది మొదట దైవత్వంలోకి రావడానికి ఒక పిలుపులాగా ఉండొచ్చు. నన్ను కూడా అలాగే పిలిచారు, నీ అప్పులన్నీ తీరిపోతాయని పిలిచారు, నిజమే. తర్వాత తెలిసింది ప్రభు నడవిక ఎలాగుంటుందో, ఆయన ఎలా నడిపిస్తాడో, శ్రమలేమిటో, కష్టాలేమిటో, మనుషులు ఎవరో, మంచి వాళ్ళు ఎవరో, చెడ్డవాళ్ళు ఎవరో, అవన్నీ కూడా ప్రభు నేర్పించాడు, నిజమే. కానీ అంత ఓపిక అందరికీ ఉంటుందా? అన్ని సంవత్సరాలు ఒకే దాని మీద శ్రమను భరించే శక్తి ఉంటుందా? క్రీస్తు, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో ఆయన కంటెంట్ ఏంది అనేది ముఖ్యంగా క్రైస్తవులు తెలుసుకోవాలి. అలాంటి బోధే సంఘంలో ఉండాలి. అర్థమైందండి? సమరయ స్త్రీ దగ్గరికి ఆయన ఎందుకు వెళ్ళాడు? మంచి సమరుడి గురించి ఉపమానం ఎందుకు చెప్పాడు? ఒక చెంప మీద కొడితే మరొక చెంప ఎందుకు చూపించమన్నాడు? శత్రువుల కొరకు ఎందుకు ప్రార్థించమన్నాడు? శత్రువుని ఎందుకు ప్రేమించమన్నాడు? అసలు ఆయన బోధ ఏమిటి? కొండ మీద ఆయన ప్రసంగం ఏమిటి? ఆయన తిరిగిన గ్రామాలు ఏమిటి? ఆయన చేసిన అద్భుతాలు ఏమిటి? ఎక్కడ మంచి చేశాడు? ఎక్కడ ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు? అక్కడ ఎందుకు సూచక్రియలు చేయలేదు? ఇవన్నీ సంఘాలలో బోధిస్తే క్రీస్తు గురించి సంఘం తెలుసుకుంటుంది. క్రీస్తు గురించి సంఘం తెలుసుకునేది ఒక పక్కన పెట్టేసి, ప్రభు నీకు అది చేస్తాడు, ప్రభు నీకు ఇది చేస్తాడు, ప్రభు ఉన్నాడు, భయపడబాకు, అన్నీ తీరిపోతాయని ఒకటే కోణం. అసలు ప్రభు చెప్పింది, ప్రభు వచ్చింది అన్నీ మర్చిపోతున్నారు. ఆయన ప్రేమ సంఘములో కనిపించకుండా పోతుంది. వాళ్ళ హృదయాలలో నాటడం లేదు క్రీస్తు ప్రేమని. క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది అంటే బలవంతం చేస్తుంది. దేని కొరకంటే, నేను బ్రతికితే క్రీస్తు కొరకు మాత్రమే బ్రతుకుతాను, జీవిస్తే ప్రభు లాగానే జీవిస్తానన్న ఒక కంటెంట్తో సంఘాన్ని నడిపించగలిగితే ఈ భారతదేశమే ప్రేమతో నిండిపోయి ఉంటుంది. ఆమేన్, ఆమేన్. వ్యతిరేకించే వాళ్ళు కూడా తగ్గిపోతారు. అసలు ఆయన పుట్టుకి కారణం ఏంది? శరీరధారిగా ఎందుకు వచ్చాడు? తను తాను ఎందుకు తగ్గించుకున్నాడు? అసలు శిలువ మరణం ఎందుకు పొందాడు? కారణం ఏమిటి? అన్యులెవరు, క్రైస్తవులెవరు, మరొకరెవరు, మతం ఏమిటి, కులం ఏమిటి? ఇవన్నీ కానీ కరెక్ట్ వేలో బోధించగలిగితే వాళ్ళ ఆత్మీయ జీవితం ఎదిగిపోతుంది, దేవునికి దగ్గరైపోతారు. శ్రమ వచ్చినా, నిందొచ్చినా, బాధ వచ్చినా సేవకుల దగ్గరికి రారు, ఎవరి దగ్గరికి పోరు. గట్టిగా మోకాలేస్తే ప్రభు అక్కడి నుండి అక్కడే వారికి జవాబిచ్చును గాక. అట్టి దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నా, అట్టి దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నా. నన్ను రక్షించి, నన్ను కాపాడి, స్థిరపరిచి నిలబెట్టిన నా దేవుడు నన్ను బలవంతం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రేమని ప్రకటించమని. ఆమేన్.